ఎక్కడుందండి మహానది డెల్టా? మహానది డెల్టా ఈజ్ ఇన్ ఒడిస్సా. ఓకేనా? ఏ నది చేత ఏర్పడింది సార్ ఈ డెల్టా అనేది? ఎలా ఫార్మేషన్ జరిగింది అంటే ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద మహానది రివర్ ఇన్ ఒడిస్సా. మహానది రివర్, మహానది రివర్ ఇన్ ఒడిస్సా స్టేట్. మహానది రివర్ ఇన్ ఒడిస్సా స్టేట్. నగేష్ కొంచెం బోర్డు హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అవుతే ఈజీగా రాయలేకపోతున్నాం. అర్థమవుతుంది మీకు? అంటే రఫ్న రాయడం వేరు, బలవంతంగా రాసినట్టు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం దీన్ని ఏదో చూడండి, మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఐడియా లేదా? అవునా, ఓకే. ఏంటంటే కొంచెం రాస్తుంటే ఈజీగా పడాలి కదా అక్షరాలు, అట్లా పడతలేదు, బలవంతంగా రాసినట్టుంది అనమాట. కాబట్టి స్టక్ అవుతున్నట్టు అనుకో, అంటే ఓవర్లోడ్ అయినట్టుంది. దీంట్లో ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా? ఫైల్స్ తీసేస్తే ఈజీ అవుతుంది బోర్డు. ఓకే, ద మహానది డెల్టా వాజ్ ఫార్మ్డ్ బై ద మహానది రివర్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ వన్, ద కావేరీ డెల్టా వాజ్ ఫార్మ్డ్ బై ద కావేరీ రివర్. ద కావేరీ డెల్టా, ద కావేరీ ఈ డెల్టా, ద కావేరీ డెల్టా వాజ్ ఫార్మ్డ్ బై ద కావేరీ రివర్ ఇన్ తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రంలో కావేరీ డెల్టా అనేది ఉంటుంది. ద కావేరీ డెల్టా వాజ్ ఫార్మ్డ్ బై ద కావేరీ రివర్ ఇన్ తమిళనాడు స్టేట్. ఎక్కడన్నా తీసుకో మీరు సార్, ఎనీవేర్ అక్రాస్ ద కంట్రీ డెల్టా సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్, ఆర్ వెరీ రిచ్ సాయిల్ అక్రాస్ ద కంట్రీ. నువ్వు ఏ ప్లేస్ పోయినా డెల్టా సాయిల్స్ అంటే ఎలాంటివి అంటే వెరీ రిచ్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్. అందువల్లే మనం ఏమన్నామంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అని కూడా చెప్పాం. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అన్నాం. ఎస్ ఎస్. ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం డిస్కషన్ చేయాలంటే నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలంటే కోస్టల్ ప్లెయిన్స్ అని రాసుకోవాలి. సీ కోస్టల్ ప్లెయిన్స్, సముద్ర తీర మైదానాలు అంటున్నాం. సీ కోస్టల్ ప్లెయిన్స్ గురించి డిస్కషన్ చేయాలి మనం. సీ కోస్టల్ ప్లెయిన్స్ అంటే సముద్ర తీర మైదానాలు అంటున్నాం. సీ కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ చూడండి, సీ కోస్టల్ ప్లెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సీ కోస్టల్ ప్లెయిన్స్, సముద్ర తీర మైదానాలు. ఓకేనా? బేసికల్గా చెప్పాలంటే భారతదేశం అనేది ఎలాంటిది సార్ అంటే ఇండియా ఈజ్ అ పెనిన్సులర్, ద్వీపకల్ప భారతదేశం. అంటే 3 sides వాటర్ అండ్ 1 side ఈజ్ ల్యాండ్ పార్ట్. కాబట్టి ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. సీ కోస్టల్ ప్లెయిన్స్. బేసికల్గా చెప్పాలంటే భారతదేశంలో హౌ మెనీ స్టేట్స్ హ్యావింగ్ సీ కోస్టల్ లెంత్ అంటే 9 states హ్యావింగ్ సీ కోస్టల్ లెంత్. 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయండి. 9 states. హౌ మెనీ స్టేట్స్? 9 states సీ కోస్టల్ లెంత్. హౌ మెనీ స్టేట్స్ హ్యావింగ్ సీ కోస్టల్ లెంత్ ఇన్ ఇండియా? 9 states. బేసికల్గా కోస్టల్ ప్లెయిన్స్ని మనం ఎలా డిస్కషన్ చేస్తున్నామంటే కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సీ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అంటున్నాం. ఎలా చూడండి. ఎస్, ఇలా మన భారతదేశానికి సంబంధించిన సీ కోస్టల్ ప్లెయిన్స్ మనం ఇలా వేస్తాం. ఎస్, ఇది ఇలా విషయాలు ఉన్నప్పుడు సీ కోస్టల్ ప్లెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఒకటి ఎలా ఉన్నాయి సార్ అంటే ఇట్ ఈస్ అ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే నగేష్, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ వెస్ట్ బెంగాల్ అన్న, వెస్ట్ బెంగాల్. నెంబర్ 2 ఈజ్ ఒడిస్సా, ఒడిస్సా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ. నెక్స్ట్ వన్ ఈజ్ తమిళనాడు, తమిళనాడు వచ్చేసి ఓకే తమిళనాడు. నెక్స్ట్ వన్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. సార్ వెస్ట్ కోస్ట్లో ఏమున్నాయి అంటారు. 1 ఈజ్ గుజరాత్, నెక్స్ట్ వన్ ఈజ్ మహారాష్ట్ర, నెక్స్ట్ వన్ గోవా,
నెక్స్ట్ వన్ కర్ణాటక, కేరళ. ఓకేనా? వన్ ఈజ్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ. హౌ మెనీ స్టేట్స్ హియర్? 5 states. ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా 4. టోటల్ 9 states. 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి. సార్, యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ద లాంగెస్ట్ sea coastal length Indian state, which Indian state? అంటే గుజరాత్ has the longest coastal length Indian state. గుజరాత్ longest sea coastal length. Longest sea coastal length Indian state is, that is Gujarat. Second longest sea coastal length Indian state is Tamil Nadu. Tamil Nadu second longest. Third longest Andhra Pradesh. గతంలో మీరు ఏం చదువుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ గుజరాత్ అని చదువుకుంటారు. కానీ డేటా మారింది. ఓకేనా? కాబట్టి లాంగెస్ట్ ఇండియన్ స్టేట్ వచ్చేసి ఏది అంటే కోస్టల్ లెంత్ గుజరాత్, సెకండ్ లాంగెస్ట్ తమిళనాడు, థర్డ్ లాంగెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది ఇలా విషయాలు. మరి తక్కువ ఎక్కడ సార్ అంటే గోవా అని రాసుకోండి. గోవా. మరి టోటల్ కోస్టల్ లెంత్ అంటే 9 states ప్లస్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకుంటే మోర్ దాన్ 11,000 kilometers. మోర్ దాన్ 11,000 kilometers. 11,000 kilometerల పైబడి మోర్ దాన్ 11,000 kilometers. మోర్ దాన్ 11,000 kilometers. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సంబంధించి మోర్ దాన్ 11,000 kilometers. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మోర్ దాన్ 11,000 kilometers. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. ఇది అందరు కూడా వేసుకోవాలి. ఓకే, ఇది ఇలా ఉంది కదా. మరి ఇండియాకు సంబంధించి కొన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. మ్యారిటైమ్ బౌండరీస్. నేను ఒక చిన్న పాయింట్ చెప్తా, రాసుకోండి అందరూ. మ్యారిటైమ్ బౌండరీస్. మ్యారిటైమ్ బౌండరీస్ భారతదేశం ఎన్ని దేశాలతో అంటే, మ్యారిటైమ్ బౌండరీ అంటే జల సరిహద్దులు కలిగిన దేశాలు. మ్యారిటైమ్ బౌండరీ. మ్యారిటైమ్ బౌండరీస్ ఎన్ని దేశాలతో మ్యారిటైమ్ బౌండరీని కలిగి ఉన్నామంటే 7 countries, 7 దేశాలతో. ఓకేనా? 7 countries మ్యారిటైమ్ బౌండరీని కలిగి ఉన్నాం. అంటే భూ సరిహద్దు అన్నప్పుడు మీకు నేనేం చెప్పాను నగేష్? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఇలా చెప్పాను. మరి జల సరిహద్దు కలిగిన దేశాలు కూడా ఉన్నాయి కదా. మరి ఏమున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ మ్యారిటైమ్ బౌండరీస్ కంట్రీస్. ఒకటి ఫస్ట్ వన్ ఇండియాతో విచ్ కంట్రీస్ షేర్ మ్యారిటైమ్ బౌండరీ విత్ ఇండియా? భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నా. అంటే ఏ సరిహద్దు? జల సరిహద్దు. మ్యారిటైమ్ బౌండరీ అంటే జల సరిహద్దు అని అర్థం. జల సరిహద్దును పంచుకుంటున్న దేశాలు అండి. ఇండియాతో మ్యారిటైమ్ బౌండరీని ఏ దేశాలు పంచుకుంటున్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేస్తున్నాం. మ్యారిటైమ్ బౌండరీస్, వాట్ ఆర్ దే? మ్యారిటైమ్ బౌండరీస్ జల సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏవి అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, వన్ ఈజ్ మయన్మార్ అని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ మయన్మార్. నెక్స్ట్ వన్ ఈజ్ బంగ్లాదేశ్. మయన్మార్, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ థాయిలాండ్. నెక్స్ట్ వన్ ఇండోనేషియా. శ్రీలంక. మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవ్స్. ఇంకా ఎవరు సార్ అంటారు? మాల్దీవ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ పాకిస్తాన్. ఎన్ని అయ్యాయి చూడండి ఇక్కడ, ఒకసారి కౌంట్ చేయండి సార్.
అక్కడ ల్యాండ్ బౌండరీ 7, మ్యారిటైమ్ బౌండరీ సేమ్. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి 1 ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 and 7. కాబట్టి మ్యారిటైమ్ బౌండరీ ఎన్ని దేశాలు సార్? 7 కంట్రీస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, మ్యారిటైమ్ బౌండరీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు కింద కొన్ని చెప్తా, మీకు రాసుకోండి. 1 ఈజ్ పాక్ స్ట్రైట్ అని రాయండి. PAKSTREAT, పాక్ స్ట్రైట్. పాక్ స్ట్రైట్. ఈ పాక్ స్ట్రైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను చెప్తాను చూడండి. పాక్ స్ట్రైట్ అంటే ఎక్కడుంది, ఏంటి, ఎలా విషయాలు వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో మనకి కానిస్టేబుల్లోను తర్వాత SI ఎగ్జామినేషన్లో వీటి గురించి చాలాసార్లు మరి రిపీట్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాక్ స్ట్రైట్ అంటున్నారు. ఏంటి సార్ పాక్ స్ట్రైట్ అంటే? పాక్ స్ట్రైట్ అనేది ఎక్కడుందంటే, పాక్ స్ట్రైట్ ఇట్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక అని రాసుకోవాలి సార్. ఎక్కడుంది సార్ ఇది? తమిళనాడు అండ్ శ్రీలంక. పాక్ స్ట్రైట్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక. తమిళనాడు అండ్ శ్రీలంక. ఓకేనా? తమిళనాడు శ్రీలంకల మధ్య ఉంటుంది పాక్ స్ట్రైట్ అనేది. కాబట్టి పాక్ స్ట్రైట్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ పాక్ స్ట్రైట్? ద పాక్ స్ట్రైట్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక. ఇదేనండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను చూడండి. ఇది ఏ పాక్ స్ట్రైట్. కాబట్టి పాక్ స్ట్రైట్ అనేది ఎక్కడుంది? ఇది పాక్ స్ట్రైట్ ఇట్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక. ఇది తమిళనాడు, ఇది శ్రీలంక అండి. తమిళనాడుకి శ్రీలంకకు మధ్య ఉంటుంది పాక్ స్ట్రైట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ 1, నెంబర్ 2, రెండవది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్. ఇది వచ్చేసి ఏంటంటే పంబన్ ఐలాండ్స్. పంబన్ ఐలాండ్స్ అంటున్నాం. ఈ పంబన్ ఐలాండ్స్ అనేటి ఎలా, ఏంటి విషయం అంటే, పంబన్ ఐలాండ్స్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక అని రాసుకోవాలి. ఇది కూడా అంతే, తమిళనాడు అండ్ శ్రీలంక. తమిళనాడు అండ్ శ్రీలంకల మధ్య పంబన్ ఐలాండ్స్. కాబట్టి పంబన్ ఐలాండ్స్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక అని రాసుకోవాలి. 1 is పంబన్ ఐలాండ్స్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక. తమిళనాడు శ్రీలంకల మధ్య ఉంటాయి ఈ యొక్క పంబన్ ఐలాండ్స్ అనేవి. ఎలా ఏర్పడి ఉన్నాయంటే, ద పంబన్ ఐలాండ్స్ కంపోజ్డ్ విత్ limestone. The Pamban Islands composed with limestone. Next one is quartz, gneiss, limestone, quartz, gneiss. Next one granite. అంటే ఈ రాళ్ళ చేత ఏర్పడింది ఇది గ్రానైట్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే పంబన్ ఐలాండ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి? కాబట్టి పంబన్ ఐలాండ్స్ కంపోజ్డ్ విత్ లైమ్ స్టోన్, క్వార్ట్జ్, gneiss అండ్ గ్రానైట్. గ్రానైట్ రాయి అంటాం కదా మనం, స్టోన్, అలాంటివి. అలా రాళ్ళ చేత ఏర్పడి ఉంది ఈ యొక్క పంబన్ ఐలాండ్స్ అనేవి. ఓకే, ఎక్కడున్నాయి ఇవి? తమిళనాడు శ్రీలంకల మధ్య ఉన్నాయి. లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక పంబన్ ఐలాండ్స్. కాబట్టి పంబన్ ఐలాండ్స్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక కంపోజ్డ్ విత్ లైమ్ స్టోన్, క్వార్ట్జ్, gneiss అండ్ గ్రానైట్. ఎస్, ఓకే. ఇంకా ఏంటి అంటే మనకి ఇది ఇలా విషయాలు పంబన్ ఐలాండ్ చెప్పాం. మీకు నేను నిన్ననే చెప్పాను, ఒక మాట చెప్పాను. రీసెంట్గా కాదు, ఆదివారం రోజే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శ్రీరామనవమి సందర్భంగా, ఆన్ ద అకేషన్ ఆఫ్ శ్రీరామనవమి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్. వర్టికల్ సీ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేశాడన్న విషయాన్ని మీకు నేను నిన్న క్లాస్లో చెప్పాను. గుర్తున్నాయా? మర్చిపోతే ఇలాంటివి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇండియాలో విచ్ ఈస్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగారు అనుకో, అటల్ సేతు ఇన్ ముంబై అని చెప్పుకోవాలి. సరే రాసుకోండి అక్కడ మీరు, బాగా మంచి మాటలు ఇలాంటివి.
రాయాలా రాజా? కాబట్టి ఇండియాలో ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, అంటే బ్రిడ్జ్ సీ మీద నిర్మించిన బ్రిడ్జ్ అండి. ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు, ఫస్ట్ వన్ వచ్చేసి దేనికి ఇవ్వాలి అండి? ఫస్ట్ వన్ ఈజ్ దట్ ఈజ్ అటల్ సేతు. అటల్ సేతు ఇన్ ముంబై. అటల్ సేతు ఇన్ ముంబై is the longest, it is the longest sea bridge in India. భారతదేశంలో అతి పొడవు 21 కిలోమీటర్స్ అండి. ఇది 21 కిలోమీటర్ల పొడవు అనమాట. అద్భుతం. ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. సెకండ్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఈజ్ సెకండ్ వన్. ద సెకండ్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఈజ్ పంబన్ బ్రిడ్జ్. పంబన్ బ్రిడ్జ్ is the second longest sea bridge. Pamban bridge. How many kilometers? 2.08 kilometers. 2.08 kilometers. 2.08 kilometers. Pamban bridge. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్ ఈ పంబన్ బ్రిడ్జ్ కంటే? ఇట్ ఈస్ ద ఫస్ట్ సీ వర్టికల్ బ్రిడ్జ్. ఫస్ట్ సీ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. ఫస్ట్ సీ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. భారతదేశంలో వర్టికల్గా పైకి లేపబడే బ్రిడ్జ్ ఇది అనమాట. అంటే పడవలు వచ్చాయనుకోండి, పెద్ద పెద్ద స్టీమర్లు వచ్చినా కూడా ఇలా కింద ఉండేది ఇలా ట్రాక్ అనమాట. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఇలా పైకి లేస్తుంది. కాబట్టి ఫస్ట్ సీ వర్టికల్ బ్రిడ్జ్, that is Pamban bridge. It is the second longest sea bridge. The length of Pamban bridge is 2.08 kilometers. It connects, the Pamban bridge connects మండపం అనేది ఎక్కడ ఉంటుంది? మండపం అండ్ ఆల్సో రామేశ్వరం ఐలాండ్. మండపం అండ్ రామేశ్వరం ఐలాండ్. మండపంని రామేశ్వరం ఐలాండ్ని మెర్జ్ చేస్తుంది. ఇట్ కనెక్ట్స్ మండపం అండ్ రామేశ్వరం ఐలాండ్. ఇట్ కనెక్ట్స్ మండపం అండ్ రామేశ్వరం ఐలాండ్. మండపంని రామేశ్వరం ఐలాండ్ని మెర్జ్ చేస్తుంది. ఇట్ కనెక్ట్స్ మండపం అండ్ రామేశ్వరం ఐలాండ్. మండపం దగ్గర ఏం రాస్తారంటే మెయిన్ ల్యాండ్ అని రాసుకోండి. ఓకేనా? రాసారా? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కావాలంటే నేను చూసుకోండి, నేను చెప్పే అవసరం లేదు. మీరు నెట్లో కొడితే ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ఇన్ 2025 April 6th ఆన్ ద అకేషన్ ఆఫ్ శ్రీరామనవమి. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ 80 degree ఛానల్ అని రాసుకోండి. 80 degree ఛానల్. 80 degree ఛానల్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను. 80 degree ఛానల్ అంటున్నాం. 80 degree ఛానల్ అన్నప్పుడు ద 80 degree ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్. 80 degree ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ ఐలాండ్ అండ్ ద లక్షద్వీప్ ఐలాండ్ని మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది. మాల్దీవ్స్ ఇట్ సపరేట్స్ లక్షద్వీప్ ఐలాండ్ అండ్ మాల్దీవ్స్. లక్షద్వీపులని మాల్దీవులని సపరేట్ చేసేది 80 degree ఛానల్. ఓకేనామా? నెక్స్ట్ వన్ 9 degree ఛానల్ అని రాసుకోండి. 9 degree ఛానల్. మీకు నేను ఒక మాట చెప్పాను సార్, ఛానల్ అంటున్నారు ఏంటి సార్, ఈటీవీనా జెమినానా సాక్షినా అనుకున్నారు మీరు అని. మీకు నేను ఏం చెప్పాను? ఛానల్ ఈజ్ నథింగ్ బట్ లాటిట్యూడ్ అని చెప్పాను. లాస్ట్ క్లాస్లో చెప్పలేదా? మర్చిపోయారు మీరు అప్పుడే. ఓకేనా? ఎస్. కాబట్టి 9 degree ఛానల్ ఇట్ సపరేట్స్ కన్ననూర్ ఐలాండ్స్. జనరలీ ఇట్ కనెక్ట్స్ 9 degree ఛానల్ ఇట్ సపరేట్స్ మాల్దీవ్ దాన్ని ఏమంటారంటే మినికాయ్.
మినికాయ్ అండ్ ఆల్సో లక్షద్వీప్. మినికాయ్ అండ్ లక్షద్వీప్ని సపరేట్ చేస్తుంది. సపరేట్స్ మినికాయ్ అండ్ లక్షద్వీప్. మినికాయ్ అండ్ లక్షద్వీప్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 9-degree ఛానల్. నెక్స్ట్ వన్ 10-degree ఛానల్ అంటున్నాం. 10-degree ఛానల్. ఆ 10-degree ఛానల్ వచ్చేసి ఇట్ సపరేట్స్ కార్ నికోబార్ అండ్ కార్ నికోబార్. కార్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్. కార్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్. కార్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్ 10-degree ఛానల్. నెక్స్ట్ వన్ డంకన్ పాస్. డంకన్ పాస్ అంటున్నాం. డంకన్ పాస్, మీకు నేను పాస్ అంటే ఒక మాట చెప్పాను గుర్తుందా? పాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ మైగ్రేషన్స్, ట్రేడ్ అండ్ వార్స్ అని చెప్పాను. రాసుకున్నారు ఆ మాట? నగేష్ రాశారా ఈ మాట? పాస్ ఆర్ గ్యాప్. కాబట్టి మీరు పాస్ అంటే ఇక్కడ మీరు ఏం చెప్పాలంటే పాస్, డంకన్ పాస్ అన్నాం. డంకన్ పాస్ అనగానే మీరు ఏం చెప్పాలంటే డంకన్ పాస్ ఇట్ కనెక్ట్స్, రాయండి అక్కడ పాయింట్ రాయండి, ఇట్ కనెక్ట్స్. డంకన్ పాస్ కనెక్ట్స్. డంకన్ పాస్ అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. ద డంకన్ పాస్ కనెక్ట్స్. ద డంకన్ పాస్ కనెక్ట్స్. డంకన్ పాస్ అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. ద డంకన్ పాస్ కనెక్ట్స్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఈ యొక్క సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ని కనెక్ట్ చేసేదే ఈ యొక్క డంకన్ పాస్. కాబట్టి డంకన్ పాస్ కనెక్ట్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ని కనెక్ట్ చేసేది ఈ యొక్క డంకన్ పాస్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డంకన్ పాస్ ఇట్ కనెక్ట్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. దక్షిణ అండమాన్ని లిటిల్ అండమాన్ని మెర్జ్ చేసేదే ఈ యొక్క డంకన్ పాస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్ అని రాయండి. కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్. కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్ అంటున్నాం. వన్ ఇస్ కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్. దీనికి సంబంధించిన అంశాలు చూడండి. ద కోకో ఛానల్ ఆర్ కోకో ఐలాండ్స్ అంటున్నాం కదా. కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్. కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్. ద కోకో ఐలాండ్స్ ఆర్ కోకో ఛానల్ సపరేట్స్ మయన్మార్ అండ్ అండమాన్ ఐలాండ్స్. మయన్మార్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి బేసికల్గా కోకో ఐలాండ్స్ అనేవి ఇట్ లైస్ బిట్వీన్ మయన్మార్ అండ్ అండమాన్ ఐలాండ్స్. మయన్మార్ అండ్ అండమాన్ ఐలాండ్స్ల మధ్య ఉన్నాయి. మయన్మార్ అండ్ అండమాన్ ఐలాండ్స్ సపరేట్స్ ఒక విధంగా సపరేట్ చేస్తాయి. రెండు మధ్యలో దీవులు ఉన్నాయి. అటువైపు మయన్మార్, ఇటువైపు ఏమో అండమాన్ అవుతుంది. అంటే సపరేట్ చేసినట్టే కదా లెక్క. ఓకేనా? కాబట్టి మయన్మార్ అండ్ అండమాన్ ఐలాండ్స్ మధ్య ఉన్న ఈ యొక్క కోకో ఐలాండ్స్ అనేవి అవి ఉండటం వల్లనే సపరేట్ అయినాయి. అర్థమవుతుందా మీకు? అవి ఉండటం వల్లనే సపరేట్ అయ్యాయి. అది మయన్మార్, ఇది అండమాన్ అయిపోయింది. ఇవి ఇలా విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక చిన్న పాయింట్ రండి. ద గ్రేట్ ఛానల్ అని రాసుకోండి. గ్రేట్ ఛానల్ ఇది ఎక్కడ ఉంటుంది సార్? గ్రేట్ ఛానల్ అంటే అంటారు. ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కదా. ఇక్కడ మీకు ఇండోనేషియా ఉంటుంది. ఇక్కడ ఐ అంటే ఇండోనేషియా. ఇవేమో ఏ అండ్ ఎన్ అంటే ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్. ఈ మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గ్రేట్ ఛానల్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే దీన్ని గ్రేట్ ఛానల్. గ్రేట్ ఛానల్ అంటారు. ద గ్రేట్ ఛానల్ అనేది ఎక్కడుంది అంటే ద గ్రేట్ ఛానల్ లైస్ బిట్వీన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఇండోనేషియా. అండమాన్ నికోబార్కి ఇండోనేషియాకి మధ్య ఉంటుంది ద గ్రేట్ ఛానల్ అనేది. ఓకేనా? ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక్కటి కూడా వృధాగా పోయే అంశం లేదు. నేను పదే పదే చెప్తున్నా, మీకు ఒక్కటి కూడా వృధా ఇన్ఫర్మేషన్ లేదు. అంతా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది అంతా కూడా చాలా అద్భుతమైన
ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ మనం ఏం చెప్పుకోవాలంటే నెక్స్ట్ లెసన్ వచ్చేసి రివర్స్ అని రాసుకోండి. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశం గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అంటున్నాం. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రివర్స్ అండ్ ఇరిగేషన్, రివర్స్ అండ్ ఇరిగేషన్ ఆ ప్రాజెక్ట్స్ అంటున్నాం. నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఈ యొక్క రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. వన్ ఈజ్ ఏంటి సార్ రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే? కింద కొన్ని పాయింట్స్ రాసుకోండి. వన్ ఈజ్ ఏం రాస్తారంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ పొటమాలజీ అని రాయండి. పొటమాలజీ అని రాసుకోండి. ఇలా రాయండి, పొటమాలజీ, పిఓటిఏ, పొటమాలజీ, పొటమాలజీ అంటున్నాం. ఏంటి? పొటమాలజీ. ఏంటి పొటమాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్, అంటే నదుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయటం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్, the scientific study of rivers is known as పొటమాలజీ. ఇక నదుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే పొటమాలజీ అంటారు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ పొటమాలజీ అంటారు. ఎస్, ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ లిమ్నాలజీ అని రాసుకోండి. లిమ్నాలజీ, లిమ్నాలజీ అంటున్నాం. లిమ్నాలజీ. మరి లిమ్నాలజీ అంటే ఏంటంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్, సరస్సుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్, సరస్సుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ నోన్ యాజ్ లిమ్నాలజీ. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ నోన్ యాజ్ లిమ్నాలజీ అంటారు. కాబట్టి పొటమాలజీ అండ్ లిమ్నాలజీ. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ నోన్ యాజ్ లిమ్నాలజీ అంటారు. ఓకేనా? ఎస్, క్లియర్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి సార్ అంటే అకార్డింగ్ టు కేఎల్ రావు అంటున్నాం. అకార్డింగ్ టు కేఎల్ రావు, కేఎల్ రావు ప్రకారం రివర్స్ ఎన్ని రకాలు ఒకసారి చూడండి. According to KL Rao, rivers are classified into how many categories? There are 3 categories according to KL Rao. KL Rao ప్రకారం రివర్స్ వచ్చేసి ఎన్ని రకాలంటే there are 3 categories. he worked as a chairman in CWC అంటే సెంట్రల్ వాటర్ కమిషన్లో చైర్మన్గా వర్క్ చేశాడండి. ఫార్మర్ CWC చైర్మన్, ఫార్మర్ CWC చైర్మన్. CWC స్టాండ్స్ ఫర్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్కి ఫార్మర్ చైర్మన్ అంటే మాజీ చైర్మన్, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓకేనమ్మా? ఎస్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ CWC, ఫార్మర్, నాట్ ఫార్మర్, ఫార్మర్ చైర్మన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ CWC అంటున్నాం. ఫార్మర్ చైర్మన్ ఆఫ్ CWC, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫార్మర్ చైర్మన్ KL రావు. ఈయన ప్రకారం రివర్స్ వచ్చేసి ఎన్ని రకాలంటే వన్ ఈజ్ హిమాలయన్ రివర్స్ అనేది ఒకటి. వన్ ఈజ్ హిమాలయన్ రివర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ నెంబర్ 2, వన్ ఈజ్ హిమాలయన్ రివర్స్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఈజ్ పెనిన్సులర్ రివర్స్, పెనిన్సులర్. One is Himalayan rivers, number 2 is peninsular rivers, and the third one is inland rivers, inland. ఇలా 3 categories గా చెప్పడం జరుగుతుంది. వన్ ఈజ్
Himalayan rivers, number 2 is peninsular rivers, and third one is inland rivers. ఎవరి ప్రకారం అమ్మ? అకార్డింగ్ టు కేఎల్ రావు. కేఎల్ రావు ప్రకారం ఇలా ఉన్నాయన్నమాట హిమాలయన్ రివర్స్. ఇక్కడ మీరు హిమాలయన్ రివర్స్ దగ్గర ఏం రాసుకుంటారంటే హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్ రివర్స్ అని కూడా రాసుకోవాలి. పెరీనియల్. పెరీనియల్ అంటే ఏంటి? పెరీనియల్ అంటే ఎల్లప్పుడూ ఫ్లో అవుతాయి. ఇప్పుడు మనం ఉన్నాం జనరల్గా మన దగ్గర రివర్స్ ఎలా ఫ్లో అవుతుంటే ఇట్ ఫ్లోస్ ఓన్లీ రెయినీ సీజన్. వర్షాకాలం మాత్రమే ఫ్లో అవుతాయి, మిగతా రెయినీ సీజన్ కాకుండా ఎండిపోతుంది. అవునా కదా నగేష్? అంతే కదా ఏమంది? కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటాయి ఏంటి? హిమాలయన్ రివర్స్ వచ్చేసి ఇట్ ఫ్లోస్ ఎటర్నల్లీ, ఎల్లప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటాయి. కాబట్టి హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్ రివర్స్. హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్ రివర్స్ అంటే ఎల్లప్పుడూ ప్రవహించే నదులు. నెక్స్ట్ వన్ పెనిన్సులర్ రివర్స్ అంటే దీనికి ఇంకొక పేరు ఏమంటారంటే నాన్ పెరీనియల్ రివర్స్. నాన్ పెరీనియల్. నాన్ పెరీనియల్ రివర్స్ అంటే ఏంటి? నాన్ పెరీనియల్ మీన్స్ పెనిన్సులర్ కాదు, ఇవి ఒక సీజన్లో ఏదో వర్షం పడితే ఫ్లో అవుతాయి. ఇన్లాండ్ రివర్స్. ఇలా 3 కేటగిరీస్గా రివర్స్ని డిస్కషన్ చేయడం జరిగింది ఆయన. కాబట్టి రివర్స్ ఆర్ హౌ మెనీ కేటగిరీస్ అకార్డింగ్ టు కేఎల్ రావు? There are 3 types. One is Himalayan rivers, number 2 is peninsular rivers, and the third one is inland rivers అని ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి హిమాలయన్ రివర్స్ అంటే దీస్ ఆర్ పెరీనియల్ రివర్స్ అంటే ఎల్లప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటాయి. నెంబర్ 2 ఈజ్ పెనిన్సులర్ రివర్స్ అంటే నాన్ పెరీనియల్ రివర్స్ అంటే ఓన్లీ ఇట్ ఫ్లోస్ రెయినీ సీజన్, వర్షాకాలం మాత్రమే ఫ్లో అవుతాయి. ఇన్లాండ్ రివర్స్ అంటే మీకు నేను ఆల్రెడీ అసైడ్ ఏం చెప్పానంటే లూనీ అండ్ బానస్ అని చెప్పాను. మీరు రాలేదు క్లాస్కి, నగేష్ రాలేదు, హేమంత్ రాలేదు, మీ ముగ్గురు వచ్చినట్టున్నారు. ఓకేనా? ఇన్లాండ్ రివర్స్ లూనీ అండ్ బానస్ అన్నాం. ఈ లూనీ అండ్ బానస్ బోత్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్లాండ్ రివర్స్. ఇవి ఎడారి గుండా ఫ్లో అవుతాయి కానీ సముద్రంలో గలవు, లూనీ అండ్ బానస్. కాబట్టి అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అంటారు. అంటే నీకు కంటికి కొంత దూరం మాత్రమే కనిపిస్తే విజిబిలిటీ ఉంటుంది, తర్వాత లోపలనే ఫ్లో అవుతూ ఉంటాయి. చెలిమే అంటుంటారు, విన్నారా మీరు ఎప్పుడన్నా? మన విలేజెస్లో వాగులు పోతుంటే పైకి ఇసుక ఉంటుంది, లోపల మనకు ఏం కనపడదు, బయట వాటర్. కొంచెం ఇసుక తోడామనుకోండి వాటర్ బయటకు వస్తాయి. అవునా కదా? వాటిని మనం ఏమంటామంటే ఇన్లాండ్ అంటాం. అంతస్థలి అంటే లోపల 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 లోపలనే ప్రవహించడం. ఓకేనా? ఇది ఇలా విషయాలు రివర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పాను. ఇప్పుడు మీరు ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ బై వన్ డిస్కషన్ చేయాలి మనం. వన్ ఈజ్ మీకు నేనేం చెప్తున్నానంటే వన్ ఈజ్ హిమాలయన్ రివర్స్ అని హెడ్డింగ్ రాసుకోండి. హిమాలయ నదులు. హిమాలయన్ రివర్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్. ఓకే, హిమాలయన్ రివర్స్ అనగానే బేసికల్గా మనం ఏం చెప్తాం? హిమాలయాలంటే గంగా సార్ అంటాం, గంగా అంటాం, బ్రహ్మపుత్ర అంటాం, ఇండస్ అంటాం. ఇవే కాకుండా వాటిలో కొన్ని కలుస్తాయి, అవన్నీ కూడా హిమాలయన్ నదులే చెప్తాం. కాబట్టి హిమాలయన్ రివర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కస్ కావాలంటే డిస్కషన్ చేయాల్సిన అంశాలు హిమాలయన్ రివర్స్లో ఫస్ట్ వన్ ఈజ్ దేని గురించి మనం డిస్కషన్ చేయాలి? ఫస్ట్ రివర్ వచ్చేసి ఏంటి? విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ రివర్? హిమాలయన్ రివర్స్లో మొదటిది ఏంటి? ఒకటి ఫస్ట్ వన్ గంగా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? గంగా రివర్. గంగా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొదటిది గంగా. ఓకేనా? నేను ఒకటి ఇమేజ్ వేస్తా, ఆ ఇమేజ్ వేసుకోండి, అందరూ కూడా వేసుకోవాలమ్మా. ఇప్పుడు గంగా రివర్ అన్నాం. ఎస్, గంగా రివర్ అన్నాం. ఎక్కడ ఏంటి గంగా రివర్ ఎక్కడ ఆరిజిన్ అయింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? ఇప్పుడు చూడండి, ఇవన్నీ హిమాలయాలండి. వేసానంటే మౌంటైన్స్. ఒకటి 2 సెలయేళ్ల యొక్క కలయిక గంగా నది. ఏంటండి ఇది? 2 సెలయేళ్ల యొక్క కలయికని గంగా నది. ఓకేనా? ఎస్, ఒక 2 సెలయేళ్ల యొక్క కలయికగానే మనం గంగా నదిగా చెప్పుకుంటాం. కాబట్టి గంగా నది అనేది ఎలా ఫార్మేషన్ జరిగింది ఏంటి ఎలా విషయం అన్నప్పుడు మనం జనరల్గా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఏం సార్ అది అంటే ఒకటి ఫస్ట్ వన్
అలకనంద అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది అలకనంద. అలకనంద 1 is. Number 2 is భగీరథి. 1 is అలకనంద, నెంబర్ 2 is భగీరథి అంటుంది. 1 is అలకనంద, నెంబర్ 2 is భగీరథి అని. ఇవి రెండు సెలయేర్లు అండి. దీస్ ఆర్ స్ట్రీమ్స్, రెండు సెలయేర్లు. ద అలకనంద అండ్ భగీరథి. ద అలకనంద అనేది ఎక్కడ ఆరిజిన్ అయిందంటే, వాట్ ఈస్ ద ఆరిజిన్ ప్లేస్? ఇట్ ఆరిజినేట్స్. చూడండి, ఇట్ ఆరిజినేట్స్. ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే సతపనాద్ గ్లేసియర్. సతపనాద్ గ్లేసియర్. సతపనాద్ గ్లేసియర్. సత్పనాద్ అనే గ్లేసియర్ దగ్గర ఆరిజిన్ అయి ఉంటుంది ఈ యొక్క అలకనంద. ఇది ఉత్తరాఖండ్ అమ్మా, ఉత్తరాఖండ్లో సత్పనాద్ గ్లేసియర్. భగీరథి స్ట్రీమ్ ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే, ఇట్ ఆరిజినేట్స్. ద భగీరథి స్ట్రీమ్ ఇట్ ఆరిజినేట్స్ అట్ గంగోత్రి. గంగోత్రి గ్లేసియర్ అంటున్నాం. గంగోత్రి గ్లేసియర్. అలకనంద అండ్ భగీరథి అన్నాం కదా, గంగోత్రి గ్లేసియర్. చూడండి, ఇవి రెండు అలా కలుస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఫ్లో అవుతూ, ఒకటేమో ఇలా ఫ్లో అవుతుంది, ఒకటి వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇది ఇలా విషయాలు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఫ్లో అవుతుందో చూడండి. ద అలకనంద అండ్ భగీరథి ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే, ద అలకనంద అండ్ భగీరథి బోత్ ఆర్ కన్ఫ్లుయెన్స్ అట్ దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద, దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద కలుస్తాయండి. దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద. హియర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్ గంగా. ఇక్కడ నుంచే దీన్ని ఏమంటారంటే రివర్ గంగా, గంగా నది అంటారు, రివర్ గంగా అంటారు. రివర్ గంగా ఒకటి, ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇలా చూడండి ఎన్ని రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందో. కాబట్టి 1 ఈజ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారండి. దీన్ని ఏమంటారంటే ఫరక్కా బ్యారేజ్ అంటారు. ఏమంటారండి దీన్ని? ఫరక్కా బ్యారేజ్. ఫరక్కా బ్యారేజ్. ఫరక్కా బ్యారేజ్. ఈ ఫరక్కా బ్యారేజ్కి బిలో అంటే దిగువ భాగంలో ద రివర్ స్ప్లిట్ ఇన్ టు 2 parts. 1 ఈజ్ గంగా, గంగాగా ఒకటి. నెక్స్ట్ వన్ నెంబర్ 2, దీన్ని వచ్చేసి ఏమంటారంటే హుగ్లీ అని అంటారు. గంగా అండ్ హుగ్లీ రివర్. గంగా అండ్ హుగ్లీగా ఇలా డివైడ్ అయిపోయి ఏమైతాయి, ఇక్కడ సముద్రంలో మెర్జ్ అవుతాయి అన్నమాట. బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇది దాని యొక్క హిస్టరీ. అక్కడ పుట్టింది, ఇలా కలిసిపోయింది. చూడండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఫరక్కా బ్యారేజ్కి దిగువలో ద రివర్ స్ప్లిట్ ఇన్ టు 2 parts. హేమంత్, ఫరక్కా బ్యారేజ్కి దిగువ భాగంలో ద రివర్ స్ప్లిట్ ఇన్ టు 2 parts. ఒకటేమో గంగాగా, ఇంకొకటి ఫరక్కా, దాన్ని హుగ్లీగా అని పిలుస్తారు. అలా రెండు కూడా అలా ఏం చేశాయి, సముద్రంలో కలిసిపోయాయి. అది దానికి సంబంధించి. కాబట్టి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ల గుండా కూడా ఫ్లో అవుతుంది. మనకి కొంత దూరం ఇలా పోయి తర్వాత బంగ్లాదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ లెంత్ ఎంత సార్? గంగా నది లెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్స్. 2525 కిలోమీటర్స్. ఎంత అండి? 2525 కిలోమీటర్స్. 25 కిలోమీటర్లు. 2525 కిలోమీటర్స్. ఈ 2525 కిలోమీటర్స్లో
2510 కిలోమీటర్స్ ఏమో 2510 కిలోమీటర్స్ ఇండియన్ స్టేట్స్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గుండా ఫ్లో అవుతుంది. రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఉంది కదా ఇక్కడ 15. ఈ 15 కిలోమీటర్స్ మాత్రం ఎలా ఫ్లో అవుతుందంటే బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుతుంది. బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? హేమంత్, రిషి, చార్మినార్, ఏమ్మా, నగేష్, ఇది ఇలా మీరు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.